పోలీస్ పడేలకి హైట్ సరిపోదని ఈ 3 ఫీట్ల మొగోడు మెస్సీ గన్మేన్ అయ్యిండు. ఇటు నూక అటు నూక అటు నూక ఇటు నూక ప్రతి అనువున కేసీఆర్ ఉండు. ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి కాదు. ఇప్పుడు 2 సంవత్సరాల కాలంలో 60 సార్లు పోయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అంటారా? కేసీఆర్ లేకపోతే వీళ్ళందరూ ఎట్లా గెలుస్తారు? ఫుట్బాల్ కోసం 200 కోట్లు ఖర్చు పెట్టిండు మెస్సీతో ఆడడానికి. రాష్ట్రంలో 24 నెలల కాలంలో ఈ రాక్షసుల వల్ల 820 మంది రైతులు చనిపోయారు. విద్యాశాఖ మంత్రి ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హయాంలో 126 మంది గురుకుల పాఠశాలలు చచ్చిపోయారు. సోయిందా? ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఏం పీకని అనుకున్నారు వాళ్ళు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు రాజయిండు. దొర కాబట్టే రైతు బంద్ వచ్చింది. దొర కాబట్టి ఆడపిల్ల పెళ్లి అయింది. కేసీఆర్ గారు అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే చెప్పిండు ఒక 2 ఏళ్ళు గడువు ఇద్దామని చెప్పేసి. ఇప్పుడు ఈ పార్టీ మీటింగ్ తోటి ఆ 2 ఏళ్ళ గడువు తీరుతుంది అని అనుకోవచ్చాయిగా. ఈ రాష్ట్రంలో గడువు లేని కాంగ్రెస్ పార్టీ ఆలోచన అది. కేసీఆర్ గారు ఎప్పుడు రాలేదు. కేసీఆర్ గారు కాలు గాయం తర్వాత మొదటిసారిగా కర్ర పట్టుకొని కూడా కేఆర్ఎండికి కృష్ణా జిల్లాను ఒప్పచెప్తే నల్గొండలో మీటింగ్ పెట్టిండు. ఎండిపోతున్న పంట పొలాలు పరిశీలించడానికి ఉమ్మడి వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లా, నీళ్ళు ఎక్కువ ఎండబెడుతున్న కరీంనగర్ జిల్లాకు పోయి కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది. కేసీఆర్ గారు పార్లమెంట్ ఎలక్షన్లో తిరగడం జరిగింది. ఎక్కడ ఇబ్బంది ఉంటే ఆయన సైన్యంతో అటు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కలిసి బీఆర్ఎస్ మొత్తం జనాల్లోనే ఉంది. ఎక్కడ కేసీఆర్ లేరని ప్రతి అనువున కేసీఆర్ ఉండు. ఇలా ప్రతి ప్రశ్నలో కేసీఆర్ ఉండు. ఇలా గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్న హైదరాబాద్ బాధితులు కూడా కేసీఆర్ ఉండు. ఆయన గొంతే ఇయ్యాల. మరి ఇన్ని చోట్ల నిజంగా కేసీఆర్ గారు ఉంటే మరి ఎందుకు ఇప్పటికీ కేవలం ఫామ్ హౌస్కే పరిమితం అయ్యిండు కేసీఆర్ గారు అని కేసీఆర్ గారి పైన వివక్షత వస్తుంది? కేసీఆర్ ఫామ్ హౌస్ కాదండి, బంద్ చేయాలి దాన్ని. ముందుగా కొన్ని మాట్లాడుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సన్నాసులు చెప్తున్నారు అది ఫామ్ హౌస్ కాదు, ఆయన నివాసం, వ్యవసాయ క్షేత్రంలో ఉన్న నివాసం. ఇంగ్లీష్లో ఫామ్ హౌస్ అంటారు, వ్యవసాయ క్షేత్రంలో కట్టుకున్న ఇల్లు అంటారు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ తెలంగాణలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేలలో 350 రోజులు కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే కేసీఆర్ గారు. ఆయన సొంత గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలోనే అక్కడ ఎమ్మెల్యేగా ఉండు, అక్కడనే ఆయన నివాసం ఉంది. ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి కాదు. వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఇప్పుడు 2 సంవత్సరాల కాలంలో 60 సార్లు పోయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అంటారా? నీ అవసరం కోసం పోతున్నావు, కానీ ఆయన నివాసం అక్కడ ఉంది కాబట్టి ఆయన పోయిండు. ఆయన వ్యవసాయం చేసుకుంటుండు, అలా కాన్స్టిట్యూన్సీలో కలుస్తుండు. నిన్నగాక మొన్న అదే 20లో అది ముఖ్యమంత్రిగా ఉన్న సర్పంచ్ ఇనామస్ చేసుకుండు. చాలా మంది అయ్యారు కదా ఈ రాష్ట్రంలో. ప్రచారం పోకుండా 4,000 మంది పైన సర్పంచ్ గెలిచారు. ఎవరి వల్ల సాధ్యమైంది? కేసీఆర్ లేడా? కేసీఆర్ లేకపోతే వీళ్ళందరూ ఎట్లా గెలుస్తారు? కేసీఆర్ సానుభూతి పనులు కాదా? ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫుట్బాల్ కోసం 200 కోట్లు ఖర్చు పెట్టిండు మెస్సీతో ఆడడానికి. ఆయన ఫుట్బాల్ ఆడడానికి కేసీఆర్ గారు ఇలా వచ్చారు. ఏ సందర్భంలో కేసీఆర్ గారు మాలాంటి వ్యక్తుల ప్రతి అనువను నింపిండు కేసీఆర్ గారు తెలంగాణని. కేసీఆర్ గారు 72 సంవత్సరాల వయసులో ఏ ఇబ్బంది ఉందని ఇలా బయటకు వచ్చిండు? తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను బయట రావాలా, నా మాట వినాలా? ఏం జరిగింది 24 నెలల కాలంలో? రాష్ట్రంలో 24 నెలల కాలంలో ఈ రాక్షసుల వల్ల 820 మంది రైతులు చనిపోయారు. సోయింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి. విద్యాశాఖ మంత్రి ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హయాంలో 126 మంది గురుకుల పాఠశాలలు చచ్చిపోయారు. సోయిందా? ఈ రాష్ట్రంలో ఫ్రీ బస్ అని చెప్పి ఉన్న బస్సులు తగ్గించి అత్యధిక ప్రమాణంలో ప్రమాదాలు జరిగి మహిళలే చచ్చిపోయారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గుందా? ఈ రాష్ట్రంలో ఫ్రీ బస్ చెప్పడం వల్ల ఆటో కార్మికులు 12,000 ఇస్తా అని చెప్పి వాళ్ళకి ఎగ్గొడితే ఇలా దగ్గర 126 మంది ఆత్మహత్య చేసుకున్నారు. లెక్కలతో సహా ఉన్నాయి చెప్పినాం. ఇలా కౌలు రైతులకు ఇస్తా అని చెప్తే నిన్నగాక మొన్న ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఏం పీకని అనుకున్నారు వాళ్ళు? వాళ్ళ కాన్స్టిట్యున్సీ పాలేరు కాన్స్టిట్యున్సీలో ఒక వీరన్ అనే యువకుడు, నేను కౌలు రైతుని, నాకు పరిస్థితి బాగలేదు, పండించే పంట కొనే స్థితిలో లేదని ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకునే నాదులు లేదు. ఇలా రాష్ట్రంలో ఆత్మహత్యల రాష్ట్రంగా అయిపోయింది ఈ రాష్ట్రం. అన్నదాతలు అరిగోస పడుతుర్రు. ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు అన్నదాతలు అరిగోసపడుతున్నారు ఆత్మహత్యలు. అంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా గతంలో అన్నదాతలు చనిపోయిన పరిస్థితి ఉంది. కేసీఆర్ గారి హయాంలో 2014 ముందుల అన్నదాతల ఆత్మహత్యకి ఒక కారణం ఉంది. అప్పుడు కాలువ నీళ్లు లేవు, కరెంటు లేవు, పండించిన పంటను కొనడానికి ఐకేపీ సెంటర్లు లేవు, ఆలోచించడానికి ఒక ముఖ్యమంత్రి లేడు. కానీ కేసీఆర్ గారు వచ్చినాకనే వీళ్ళు కక్షలు కార్పణాలతో గోదావరి జలాలు తీసుకొస్తాని గొడవలు చేసి కాలువలో రక్తం బారిస్తే కేసీఆర్ గోదావరి జలాలు తీసుకొచ్చిండు. కాళేశ్వరం కట్టి మా కడుపులు నింపింది కేసీఆర్. అయితే కాళేశ్వరం కుట్ర చేసి కురగొట్టి రాక్షసనం పొందుతున్నారు ఈ రాక్షసులు. ఏం జరిగింది ఈ రాష్ట్రంలో అంటే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు రాజయిండు. రైతు బంధు లాంటి దేశంలో ఎక్కలేని, ప్రపంచంలో ఎక్కలేని పథకాన్ని రైతు బంధు పెట్టి రైతును రాజుని చేసిండు. రైతుకి 24 గంటల కరెంట్ ఇచ్చిండు, కాలువ నీళ్ళు ఇచ్చిండు, పండిన ఐకేపీ సెంటర్లు పెట్టి అత్యధిక ప్యాడీ పంజాబ్ దాటేసిందంటే అది కేసీఆర్ కృషి కాదా? ఆత్మహత్యలు ఎందుకైతే? రైతుకు రైతు బంధు పథకం పెట్టి రైతు పెట్టుబడి సాగు చేస్తున్నప్పుడు ఆత్మహత్య ఎందుకైనా? రైతు రుణమాఫీ చేసిండు. రైతు అకాలంగా కుటుంబం చనిపోతే పాము కాటుకో కరెంటుకో ఎంతోమంది అర్ధరాత్రి ఇప్పుడు కరెంట్ వస్తే ఏడానికి పోతే చచ్చిపోయి ఉన్నాను. మీరు ఇన్ని చెప్తున్నారు కానీ అసలు 10 ఏళ్ల కాలంలో ఏం అభివృద్ధి జరగలేదు. కేసీఆర్ చేసింది సున్నా, కేవలం అప్పులు మన ఎత్తిన పెట్టిపోయినా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అప్పులు ఈయన కడుతుండా, వీళ్ళు అయ్యే కడుతుండా, వీళ్ళు తాత కడుతుండా? మాట్లాడితే మా తాత పోలీస్ పటేల్, మా నాయన పోలీస్ పటేల్ అనే ఈయన పోలీస్ పటేల్కి హైట్ సరిపోదని ఈ 3 ఫీట్ల మొగోడు మెస్సీ గన్మేన్ అయ్యిండు.
ఇటు నూక అటు నూక అటు నూక ఇటు నూక అప్పుడైతే 200 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఎందుకు ఆడినావు అడుగుతున్నావు సన్నాసి నువ్వు ఎందుకు ఆడినావు అంటున్నావు నువ్వు నేర్పిన విద్యే కదా నిన్ను కూడా చెట్టు కట్టేసి కొడతారు నిన్ను కూడా పేగులు మెల్లేసుకుంటారు నిన్ను కూడా భయాలు బర్బాదు నిలబెట్టే బాధ్యత బీఆర్ఎస్ సైనికులు తీసుకుంటాం ఎందుకంటే కేసీఆర్ అనేట ఆయన ముఖ్యమంత్రి కదా ముఖ్యమంత్రిని పట్టుకొని ఆయన అట్లా నచ్చారు అరే మా కేసీఆర్ తెలంగాణ తెచ్చిన దేవుడు ఆయన పట్టుకోవాలంటే మీ ఎందుకు ఊరుకుంటాం తెలంగాణని ఆ కళను సాకారం చేసిన దేవుడు 33 జిల్లాలు పెట్టి 33 జిల్లాలు మెడికల్ కాలేజీలు పెట్టి 33 జిల్లాలని తాగునీరు అందించానే దేవుడు పట్టుకొని నువ్వు ఏది పడితే మాట్లాడితే నిన్ను కూడా అంటాం కదా పనికి మానేవాడు నువ్వు గన్మెన్ లెక్క వాడు మెస్సీ కోసం ఆడుతున్నావురా నీ మనవడు కోసం నీ అన్నదమ్ముల కొడుకుల కోసం ఒక గేమ్ పెట్టి ఇలా ఏం చేసినావు రాష్ట్రాన్ని నువ్వు చేస్తున్నావు అప్పుల పాలు తులం బంగారు ఇస్తాన సన్నాసు నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు ఆడపిల్ల స్కూటీలు అన్నావు ఎందుకు ఇవ్వట్లేదు ఒకటి ఈ రాష్ట్రాల్లో రావణ కాష్ట చేసింది ఎవరు అనుముల రేవంత్ రెడ్డి ఓడైన ముఖ్యమంత్రి అనేటోడు మానవ బాంబులు బేలూరు అని అంటారా లంకె బిందెల కోసం ఎత్తుతురా ఇప్పుడు దొంగ అనుముల రేవంత్ రెడ్డి ఒక దొంగ పట్టబాలు మిట్టమయ్యాను ఓటు దొరికింది దొంగ కాబట్టి ఆయన దొంగ ఆలోచనలు వస్తాయి మా కేసీఆర్ దొర కాబట్టి 5 మంది ఇచ్చిండు దొర కాబట్టి కళ్యాణ లక్ష్మి ఆడపిల్లలు పెళ్లి చేసిండు ఆ దొర కాబట్టి నీళ్ళు ఇచ్చిండు ఆ దొర కాబట్టి బువ పెట్టిండు మమ్మల్ని ఈ దొంగ కాబట్టి అన్ని ఎత్తుకపోయిండు దొరకి దొంగకి తేడా ఉన్నది మా కేసీఆర్ దొరని గొప్ప చెప్తున్నాం దొర కాబట్టి రైతు బంధు వచ్చింది దొర కాబట్టి ఆడపిల్ల పెళ్లి అయింది దొర కాబట్టి 1003 గురుకుల పాఠశాల పెట్టిండు ఈ దొంగ కాబట్టి పిల్లలు బువ పెట్టుకుని చంపుతుండు దొంగకి దొరకున్న తేడా రాయిరి చెప్పురి కేసీఆర్ గల్లే తెలంగాణ వచ్చిందని చెప్పురి ఈ తెలంగాణ వచ్చిన సన్నాసు ఉండ తెలంగాణకు నీళ్లు తెచ్చిన నేను కట్టినా ఈ 2 నెలల కాలంలో ప్రాజెక్ట్ కట్టినా కానీ నీళ్లు పోవడానికి సొరంగాలు తీసిన మొగోడు ఆడ ఎస్ఎల్బీసీలో 8 మంది చచ్చిపోతారు శవాలు తీలేకపోయాడు ఇక సొరంగాలు తీసినని చెప్తుండు వరద నీటి కోసం ఇంకా సున్నం చెరువు ఆ చెరువు ఈ చెరువు అని నిన్న మనం చెప్తా ఉండు బతుకమ్మకుంటాని కేసీఆర్ 40,000 గొలుసుకట్టు చెరువుల్ని పుడిక తీసిండ్రా మొగోడా 3 ఫీట్ల మొగోడా కేసీఆర్ మొగోడు కాబట్టి మమ్మల్ని బంగారు తెలంగాణ బాటలో వేసిండు కేసీఆర్ స్వరం కాబట్టి ఆ స్వరానికి మేము ఆ ముగ్ధులం అయిపోయినాం తెలంగాణ తెచ్చిండు 33 జాతీయ పార్టీలు ఒప్పించిండు తెలంగాణ అనేది కళ సచ్చినా రాదన్నాడు ఒక్కొక్కడు నీళ్లు పారమన్నాడు 30,000 రూపాయలు ఉన్న భూమి 3 లక్షలు అయింది 3 లక్షలు ఉన్న భూమి 30 లక్షలు అయిపోయింది ఇలా 170 కోట్ల రూపాయలు అయిందంటే ఒక ఎకరం భూమి హైదరాబాద్లో ఎవరి వల్ల అయింది ఏం చేసినావు నువ్వు కూలగొట్టినావు కేసీఆర్ కట్టిండు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు నువ్వు కాళేశ్వరం కూలగొట్టే సన్నాసి కేసీఆర్ పేదరికి ఇల్లు కట్టిండు నువ్వు ఇల్లు కూడా కొట్టే సన్నాసి పేదరు ఇల్లు కూడా కొట్టి పెద్దల కాడ వసూలు చేసిన సన్నాసి నువ్వు సినిమా సోకుంది ముఖ్యమంత్రికి రైతు పండగ సంబురాలు రేసింగ్ ఏడ రేసింగ్ అవుతుంది లూజింగ్ తెలంగాణ అనేది డెత్లో హుషారుగా అసలు మామూలు రేసింగ్ అట్లే తెలంగాణ రైతులు చచ్చిపోతారు అడగ అభివృద్ధి పదంలో అయితే అంటారా అభివృద్ధి పదంలో అభివృద్ధి ఎక్కడిది ఇల్లు కూడా కొడితే అభివృద్ధి వస్తుందా పేదలు ఇల్లు కూడా కొడితే మళ్ళీ పెరుగుతుందా చెరువులు కాపాడుతున్నారు ఎక్కడ కాపాడుతున్నారు సున్నం చెరువు 7 ఎకరాలు పారిస్తారా దద్దమ్మ అంటున్నారు కేసీఆర్ కట్టిండు కేసీఆర్ తవ్విండు మిషన్ కాకతీయ పెట్టి చెరువులు తవ్వితే కొన్ని 1000 ఎకరాలు పారిందని పెన్ను పేపర్ పెట్టేది నువ్వు సున్నం చెరువు తవ్వినావు ఏ ఎకరం పారుతుంది దద్దమ్మ అడుగుతున్నాం మేము దద్దమ్మనే అడుగుతున్నాం అంతే కదా చెరువు తవ్వితే ఎవరికి ఉపయోగపడాలా చెరువు ఆయ కట్టుకున్న రైతులకు ఉపయోగపడాలి చెరువులు అక్రమ కట్టాలంటే కూలగొట్టు అయ్యో దేశీకి ఇంకా సున్నం చెరువు బతుకమ్మకుంటా నిన్న మొన్న భాగవతం వేసేది ఊర్లో భాగవతం రాగానే మీసాలకి రంగులు వేసినట్టు ఇంకా చీర నేను ఇచ్చిన చీర అరే సన్నాసి బతుకమ్మ పండగకి చీర దసరాకి చీర ఓట్ల పండగ కాదురా చీర ఇచ్చేది కేసీఆర్ ఇచ్చిన చీర తెలంగాణ ఆడపిల్లల ఆత్మగౌరవంగా నిలబడ్డది నువ్వు రాజకీయం కోసం చీర ఇచ్చినావు ఆ చీరకి నేను ఊరిపెట్టి చంపుతారు ఇల్లు రాసి పెట్టుకో ఎందుకంటున్నావు అంటే ఇంత ఉద్రేకంతో మాట్లాడుతున్నావు అంటే మీటింగ్ పెడితే 100 సార్లు మాట్లాడుతున్నావు కేసీఆర్ గురించి కేసీఆర్ ఫోబియా పట్టింది కేసీఆర్ ఇది ఒక మెంటలీ డిజేబుల్ పర్సన్ అయిపోయాడు కేసీఆర్ పేరు చెప్పకపోతే ఆయన బ్లడ్ సర్క్యులేషన్ ఆడట్లే కేసీఆర్ పేరు చెప్పనే పైకి కిందికి ఆడుతుంది నీ పైకి కింది నీ నరం దింపే బాధ్యత మీ బీఆర్ఎస్ సైనికులు తీసుకుంటారు ఎందుకంటే నరం లేని నాలుగు ఎన్ని వాగుతావు నువ్వు అన్ని వాగినావు ఆయన మాకు దేవుడు రాసి పెట్టుకుని మా కళను సాకారం చేసిన దేవుడు అంటే ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు ఎవరికి అరే ఆయన అన్నాడు పేగులు మెల్లేసుకోవాలా బట్టలు ఇప్పాలా చెట్టు కట్టేయాలా తదాసులు దేవుడు తదాస్తు అంటే అదే అవుతుందేమో అంతే కదా పరోక్షంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి వార్నింగ్ ఇస్తున్నాను అనుకోవచ్చా అరే బరాబర్ వార్నింగ్ ఏంది బరాబర్ ఇస్తున్నావు మా మీద మాలాంటి వ్యక్తుల మీద అక్రమ కేసులు పెట్టినావు అట్రాసిటీ కేసులు పెట్టినావు నీ మీద ఏం పెట్టాలా నువ్వు దొంగని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం దొరం చేయాల్సిన అవసరం లేదు పట్టబాలు మిట్ట మధ్యాహ్నం దొరికిన దొంగ ఎప్పుడైనా దొరుకుతూనే ఉంటాడు ఈ రాష్ట్రం లూటీ పడ్డది లూటీ చేయబడుతుంది ఆలీబాబా 40 దొంగల ముఠా లెక్క లూటీ పడుతుంది ఎందుకు చెప్తున్నా అంటే 2 సార్లు రైతు భరోసా పైసలు ఎగ్గొట్టినావు 4,000 రూపాయలు పింఛన్ చేస్తా అని చెప్పి 4,000 రూపాయలు పింఛన్ చేస్తాను 2,000 పింఛన్ 2 సార్లు ఎగ్గొట్టినావు అయ్యేటి పోయినాయి 40,000 రుణమాఫీ చేస్తా అని 20,000 రూపాయలు చేసినావు అయ్యేటి పోయినాయి పందికొక్కు లెక్క ఈ మంత్రులు ముఖ్యమంత్రి దెబ్బి తిన్నాడు పందికొక్కులే 40,000 కోట్లతో రుణమాఫీ అయ్యేది 20,000 కోట్లు అయింది మరి 20,000 కోట్లు ఎటు పోయినాయి ఎందుకు పోయినాయి ఏం చేస్తున్నావు
అప్పుల పాలైన రాష్ట్రంలో ఫుట్బాల్ ఎందుకు కావాలా? ఫుట్బాల్ రైతులు ఆడతారు రేపు నీతో, ఫుట్బాల్ ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు ఆడతారు నీతో, ఫుట్బాల్ ఈ గురుకుల భాషలో ఉన్న పిల్లలు ఆడతారు నీతో, ఫుట్బాల్ రేపు ముఖ్యమంత్రి ఆడతాడు. ఏం మాట్లాడుతున్నావు నరం లేని వాళ్ళకి ఏది పడితే మన కేసీఆర్ అంటే గొప్ప అనుకుంటున్నాం. రాసి పెట్టుకో బిడ్డ, గుడ్డలు కూడా తీసి నిలబెడతాం మిమ్మల్ని బయార్లో. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నాం కదా, కేసీఆర్ అన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఆనవాళ్ళు జరిపేస్తాను. మీకు ఆయన ఆనవాళ్ళకు మీ ఒంటి మీద ఉండేటట్టు మేము చేస్తాం. తెలంగాణ ఉద్యమం అనేది గొప్ప ఉద్యమం. ఏ ఉద్యమం లేదు ఇలాంటి ఉద్యమం మొదలుపెట్టాడు, ఉద్యమం అయిపోయేదాకా ఎక్కలేదు చరిత్రలో. కేసీఆర్ ఒక్కడే ఉద్యమం మొదలుపెట్టిండు, పూర్తి చేసిన ఆ పూర్తి చేసిన ఫలాల్ని జనానికి పంచిండు. వీళ్ళేమన్నారు ఉద్యమంలో నువ్వు ఎక్కడిది, నీ పాత్ర ఎక్కడిది? ఒక్క ఫోటోస్ పెట్టు. కేసీఆర్ ఉద్యమ నాయకుడు, గొప్ప నాయకుడు, చరిత్ర కనివిని ఎరుగ నాయకుడు. ఆయన ఆధ్వర్యంలో మనం పనిచేస్తుంటే గొప్ప. శ్రీకృష్ణదేవరాయలు ఉన్న రాజ్యంలో గొప్పగా సిరు సంపదలతో ఉండేదని చెప్తారు. కేసీఆర్ ఉన్న రాజ్యంలో కూడా సిరు సంపదలతో ఉండేది. కానీ రేవంత్లు వచ్చినాక ఈ రాక్షసుడు పాలనలో చావులు, ఆర్తనాదాలు, పేదలు ఇల్లు కూలగొట్టడాలు, ఎన్ని కిడ్నాపులు, ఎన్ని మానభంగాలు. హోంమంత్రి ఈయనే, విద్యాశాఖ మంత్రి ఈయనే, ముఖ్యమంత్రి ఈయనే, ఇంకెవరుంటే తీసుకుంటే అయిపో. గన్మేన్ ఈయన మెస్సీకి, అంతే కదా. ఇటు దోస్తుండు అటు దోస్తు. ఎవడివి రా నువ్వు? అసలు ముఖ్యమంత్రి రా అంటున్నా. ఎందుకు అంటున్నావు అంటే ఆ గౌరవం కాపాడుకోలేకపోయాను. ఈ జాతి నిన్ను ఆత్మగౌరవంతో నిలబడమన్నది. తెలంగాణ ఆత్మగౌరవం కోసం కొట్లాడింది. ఈ జాతి తెలంగాణ కోసం కొట్లాడింది. ఆ జాతి కోసం నువ్వు చేయాల్సిన సేవ మర్చిపోయి ఈయన అనుకుంటాడు ఆనమల రేవంత్ రెడ్డి ఒక ముఠ, 420 హామీలు 420. కేసీఆర్ అట్లా కాదు. కేసీఆర్ అంటే కేటీఆర్ వాళ్ళ కుటుంబం కాదు. కేసీఆర్ కుటుంబం అంటే 4 కోట్ల మంది ప్రజలు. అందుకే బాధ అయ్యి దుఃఖమై కేఆర్ఎండి కొన్ని కృష్ణా జిల్లా లోపల చెప్తే కొట్టడానికి వచ్చిండు. బడకచెర్ల విషయంలో ఆయన బయటకు వచ్చిండు. ఎండిపోతున్న పంట పొలాల కన్నీళ్ళు దూరడానికి ఆయనే వచ్చిండు. ఇలా కాపదైతే ఆయనే వస్తాడు. కేసీఆర్ కుటుంబం అంటే 4 కోట్ల మంది ప్రజలు కాబట్టి ఆయనే బయటకు వస్తాడు. మీకు కుటుంబం బాధ్యత తెలియదు. అందుకే ఆయన కుటుంబం పెద్ద కాబట్టి ఆయన బాపని పిలుచుకుంటాం, మా తండ్రి సమానాలను పిలుచుకుంటాం. మా లాంటి వాళ్ళు గుండెల మీద వేసుకున్నాను మమ్మల్ని ఎందుకు వేసుకున్నావు? ఈ జాతిని మా కళను సాకారం చేసిన మన పిల్లల భవిష్యత్తు కోసం నిలిపిన వ్యక్తిని పట్టుకొని నువ్వు ఏది పడుతుంది మాట్లాడుతున్నావు. నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే బాధ్యత మేము తీసుకుంటాం. మానవ బాంబులు వేలవన్నావు కదా, నీకు బాంబులు వేరే బాధ్యత మేము ఖచ్చితంగా తీసుకుంటాం. వీడ ఒట్టే చెప్తున్నాం.